కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గంపల విజయశేఖర్, తుమ్మలపల్లి నాని, తాతపూడి చిన్న బైపాస్ రోడ్లో రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను మారణ ఆయుధాలతో బెదిరించి వారి వద్ద నుంచి నగదు, బంగారు వస్తువులు దొంగిలించి పట్టుకుంటున్నారని సీఐ తెలిపారు. దొంగల నుంచి 3,000 రూపాయల నగదు, ఒక మోటార్ సైకిల్, 3 చాకులను స్వాధీనపరుచుకొని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ముద్దాయి దగ్గర నుంచి ఏదైతే క్రైమ్కి ఉపయోగించిన మారణాయుధాలని వారి దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి తీసుకున్న 3,000 రూపాయల క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు కూడా గతంలో ఇన్వాల్వ్ అయిన క్రైమ్లన్నీ కూడా వెరిఫై చేసాం. దీంట్లో గంపల విజయశేఖర్ అని అతనికి 7 కేసులు గతంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా రిమైనింగ్ ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వారిని కూడా త్వరలో పట్టుకుని కోర్టులో వసూలుస్తామని చెప్పేసి అందరూ తెలియపరచుకున్నాం. ముద్దాయిల దగ్గర నుంచి ఏదైతే క్రైమ్కి ఉపయోగించిన మారణాయుధాలని వారి దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి తీసుకున్న 3,000 రూపాయల క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు కూడా గతంలో ఇన్వాల్వ్ అయిన క్రైమ్లన్నీ కూడా వెరిఫై చేసాం. దీంట్లో గంపల